అలాగే సాయి కృష్ణ గారి మామగారు ముల్లపూడి నాగేశ్వరరావు. ఎస్, నాగేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, అసలు సాయి కృష్ణ విషయంలో ఏం జరిగింది క్లియర్గా చెప్పండి. ఎప్పుడు పోలీసులు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, ఆ తర్వాత అతన్ని తీసుకెళ్లిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొట్టమొదటిసారి ఎప్పుడు ఏమని అడిగారు? మా బాబుని తీసుకెళ్లే ముందు ఆ తల్లిగారి దగ్గర ఉన్న ఫోన్ తీసుకెళ్లారండి. ఫోన్ తీసుకెళ్లి ఆ ఫోన్ ట్యాప్ చేసి మార్కాపురంలో ఉన్నటువంటి వాడిని అక్కడి నుంచి తీసుకురావడం జరిగిందండి. తీసుకొచ్చిన తర్వాత ఆ ఫోను రెండో రోజున మూడో రోజున పిలిచి మా చెల్లి గారికి ఇచ్చేయడం జరిగిందండి. మా చెల్లి గారు అనుమానం వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్లు ఏమీ వెళ్తలేదు, మీ అబ్బాయిని అరెస్ట్ చేశారని ఎవరో లాకప్లో ఉన్నటువంటి మా కృష్ణలంకలో ఉన్న కుర్రోళ్ళు చెప్తే ఇక్కడికి వెళ్ళటం జరిగిందండి. ఇక్కడ మా వాడిని చూపించలేదండి. తర్వాత మార్కాపురం వెళ్ళిందండి. పిల్లోడికి తినడానికి కూడా తిండి లేదు, ఆ డబ్బులు కూడా ఇచ్చేద్దామని మార్కాపురం ఈడు అద్దెకుండే సాట జొమాటోలో చేసే సాట అడిగితే ఆ ఇంటి వద్ద 3 రోజులు అయిందమ్మా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి, నీకు తెలీదా కృష్ణలంక వాళ్ళు వచ్చారు, ఇలా పలానా వ్యాన్ వేసుకొచ్చారు, పలానోళ్ళు మనుషులు ఇలా ఉన్నారని చెప్పి అక్కడ వారు వాస్తవం చెప్పారండి. చెప్పిన తర్వాత వెనక్కి వచ్చేసి, అయ్యా నా ఫోన్ ఇవ్వలేదు, నా ఫోన్ ద్వారా ట్యాప్ చేసి మా పిల్లోడిని అరెస్ట్ చేశారు, ఎంత ఇదేముందయ్యా చిన్న పిల్లోడు 24 ఏళ్ళు, అంత అవసరమా, వాయిదాకి రాలేదు, వాయిదాకి వస్తేనేమో మీరు పట్టుకుని కొడుతున్నారని చెప్పి భయపడి ఎక్కడికో పారిపోయి బతుకుతుంటే ఆడి వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందా, వారెంట్ పెండింగ్ ఒకటే కదా, ఫ్రెష్ కేసులు ఏమన్నా ఉన్నాయా, ఆల్రెడీ బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చాడు కదా అయ్యా, ఎందుకయ్యా వాడిని చంపుతారని చెప్పని అడిగితే, లంజా నీ కొడుకు దండేసుకో, ఫోటో రెడీ చేసుకో, నీ కొడుకును చంపేస్తున్నాను అన్నాడు. అన్న తర్వాత వరుసనే ఇదే భాష ఉపయోగించారా సిఐ నాగరాజు? ఏమంటే సిఐ గారికి మాకు కుల గొడవలు లేవు, సిఐ గారికి మాకు స్థలం గొడవలు లేవు, సిఐ గారికి మాకు ఏ పార్టీ గొడవలు లేవు, ఆ సిఐ గారి మీద మేము ఎందుకు నిందలేస్తామండి? ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాల్లో మాట్లాడిన దానికి నేనేం మాట్లాడాను? పోలీసు వ్యవస్థ ఉండాలి, వాళ్ళు లేనిదే మనకు లైఫ్ లేదండి, కరోనాలో కూడా బతికిచ్చారండి, వాళ్ళు లేనిదే మనకు బతుకు లేదని వాళ్ళకి సపోర్ట్ చేసి నేను మాట్లాడితే ఇదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్న అంబటి రాంబాబు గారు నన్ను ఏమన్నారో చూడండి, పవన్ కళ్యాణ్ ఏమన్నా పోలీసునన్నా నా మీద అనేక సార్లు ఏ విధంగా మాట్లాడాడు అనేది మాట్లాడాడు. మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవండి. ఇప్పుడు కూడా మా గౌరవనీయులైన నాగరాజు గారు అంటే మాకు గౌరవమే, మాకు మా పిల్లోడు బాడీ కావాలండి. మా ఓణ్ణి చంపిన మాట వాస్తవం, మా ఓణ్ణి కొట్టిన మాట వాస్తవం, కింద మంగళ సుబ్బారావు అనేటటువంటి ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ఆర్ఎంపీతో గోల్డ్ పీకిచ్చిన మాట వాస్తవం. అనేక విషయాల్లో ఇంకా నేను కొన్ని చెప్పకూడదు, ఈ కేసుకు సంబంధించిన సీక్రెట్స్ ఉన్నాయి, ఇవి నేను మీ మీడియాలో పెట్టలేను. పార్టీలకు అతీతంగా వాస్తవాన్ని మాట్లాడి నేను వైఎస్ఆర్ పార్టీని కూడా కొన్నిసార్లు విమర్శించక తప్పలేదు, మా రాంబాబు గారు నా బంధువైనా కానీ విమర్శించక తప్పలేదు. ఇదే కూటమికి సపోర్ట్ చేశాను, ఇదే కూటమి అయ్యా, ఇదే కూటమి ఇప్పుడు ఏం చేస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నానండి. ఎవరు మీ మాటల్లో నాకు అర్థం అవుతుంది ఏంటంటే సాయి కృష్ణ ఇక లేడు అనేది మీ మాటల్లో నాకు అర్థం అవుతోంది. అదే 100% అండి. మేము హ్యూమన్ రైట్స్ వాళ్ళ లాయర్లు బార్ కౌన్సిల్ ద్వారా 9 మందిని అమ్మడి పెట్టుకుని మార్కాపురం వెళ్తే అయ్యా అరెస్ట్ చేసిన మాట వాస్తవమే, ఇదిగో పలానా అతను ఇలా ఉన్నాడు, పలానా అతను ఇట్లా ఉన్నాడు, పలానా పేర్లు ఇలా మాట్లాడుకున్నారు, ఇలా చేతులు కట్టేసి అక్కడ వెనక్కి చేతులు ఇరిచి ఒక భయంకరంగా ఒక పంది పిల్లను, ఒక మేక పిల్లను, ఒక కుక్కను కూడా అలా తీసుకురాం. అలా తీసుకొచ్చి ఇతని గురించి నేను ఎందుకు మాట్లాడతానండి? చూడండి, 20 సంవత్సరాలుగా ఇతని చరిత్ర ఏంటి, ఇవాళ సంపాదించి ఒక హోదాకు వచ్చి నేను ఏసీపీ కాపోతున్నానని చెప్పి నువ్వు కాపు నేను కాపా, నాకెందుకండి కులం నాకెందుకండి? నా మేనల్లుడు కావాలండి నాకు. నా మేనల్లుడు కోసం వచ్చి ఇవాళ అనేక మంది స్పందించి మాట్లాడుతున్నారు. 45 రోజులుగా ఏమైపోయినాయండి? ఈ ఉన్న పార్టీలన్నీ ఏమైపోయినాయండి? కూటమి ఎక్కడికి పోయిందండి? విజయవాడలో నాయకులే మరణించారా అండి? ఇదే విజయవాడలో లాకప్ డెత్ జరిగితే వంగవీటి మోహన్ రంగా గారితో మరి ముదిగొండ పద్మ విషయం కానీ, రిక్షా కార్మికుడి విషయం కానీ, అట్లాగే ఇంకోడు మురళీధర్ అనే విషయంలో కానీ రంగా గారి పక్క నుండి పోరాటం చేసిన రాధామిత్ర మండల సభ్యులను మేము చావగా మిగులున్న సభ్యులం మేము. మమ్మల్ని అండి ఇలా చేసేది? ఇన్ని చరిత్ర కలిగిన వాళ్ళం. మా కాపులే ఎక్కువ మంది చచ్చిపోయారండి అక్కడ.
మరి బుడ్డశంతన కానీ దుర్గాగాడు కానీ మా నల్లంటేశ్వరరావు కొడుకు కానీ ఇప్పుడు నా మేనల్లుడు కానీ ఏ రోజు కులం విషయంలో నేను పలానోడు చేశాడని ఇంకోడని నేను మాట్లాడతలేదండి. మాకు మా బిడ్డ కావాలండి. అదే నాగరాజు గారి మీద మాకు కేసు కూడా వద్దండి, కేసు కూడా వద్దండి. మాకు ఆఫర్ చేసిన రూపాయి కూడా వద్దండి. ఈ రూపాయి కూడా ఎవరెవరు ఆఫర్ చేశారో మొత్తం నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు నన్ను అడిగినందుకు కాంపెన్సేషన్ కింద ఏదో ఆఫర్ చేస్తున్నారా? అంటే ఈ కేసు పైకి రాకుండా ఏంటంటే పిల్లోడిని చంపే అధికారం ఎవరు ఇచ్చారండి? తగలబెట్టే అధికారం ఎవరు ఇచ్చారండి? కాదు సార్, నాగేశ్వరరావు గారు, నాగేశ్వర్ గారు ఒక్క మాట మీరు అరెస్ట్ చేశారు, కోర్టు ప్రొడ్యూస్ చేసుకోండి, బెయిల్ పెట్టుకు బయట తెచ్చుకుంటాం. అరెస్ట్ వారెంట్ లో ఈ విధంగా అనేక సంవత్సరాలుగా వారెంట్లు తెచ్చుకుని రీకాల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆడేమన్నా కసబ్బా, బర్మా నుంచి వచ్చిన కాందిసి కూడా, లేదా ISIS తీవ్రవాదా? మీరే చెప్పండి. రైట్, నేను నిజంగా అడగాలనుకున్న అంశాన్ని మీరే లేవనెత్తారు. కసబ్ కూడా ఈ దేశంలో మానవ హక్కులు వర్తించాయి. ఈ దేశంలో కసబ్ కూడా మానవ హక్కులు వర్తించాయి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన కసబ్ కూడా కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత, కోర్టులో విచారణ జరిగిన తర్వాతే శిక్ష పడింది. కానీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఒక వ్యక్తి మాయమైపోతే ఈ రోజు వరకు సమాధానం చెప్పకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులు ఉన్నట్ట, పోయినట్ట, చచ్చినట్ట ప్రజాస్వామ్యం? మీకు ఇంకో విషయం చెప్తున్నా, మీకు ఇంకో భయంకరమైన విషయం చెప్తున్నా. ఇక్కడ బార్ కౌన్సిల్లో ఒక హెడ్, మేము అక్కడ బార్ కౌన్సిల్లో మీటింగ్ పెట్టుకోనికుండా చేస్తున్నారు. మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి లాయర్లు కూడా భయపెడుతున్నారు. మాకు సపోర్ట్ చేసే మేము అక్కడ మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా లైవ్ పెడుతున్నాడు. ఇప్పుడు మీరు లైవ్ చూపిస్తున్నారు. ఏం పీక్కుంటారో పీక్కోమనంటే చావుకైనా సిద్ధమే, మేము చావుకైనా సిద్ధమే. మా మేనల్లుడు యొక్క చావు బతుకుల గురించి మాకు చెప్పాలి. మా అబ్బాయి బాడీ ఇవ్వాలి, లేదు బూడిది ఇవ్వండి, లేదు డేట్ చెప్పండి, కర్మకాండలు చేసుకుంటాం. మాకు కేసులు కాదు కావాల్సింది, మాకు కులాలు కాదు కావాల్సింది, మాకు పార్టీలు కాదు, అన్నీ వదిలేసి ఇవాళ నేను ప్రశాంతంగా బతుకుతున్నా. మమ్మల్ని కెలికారు. ఈ విషయంలో ఎక్కడికైనా వెళ్తా, ఢిల్లీ వెళ్తా, సుప్రీంకోర్టుకి, హ్యూమన్ రైట్స్కి వెళ్తా, ఇక్కడ హ్యూమన్ రైట్స్కి, CBIకి కూడా వెళ్తా. వదిలే క్వశ్చన్ లేదు. నా మేనల్లుడు ఆ బూడిదైనా కావాలని చెప్పి సాక్షి ఛానల్ ద్వారా మీ పార్టీకి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, కూటమికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ప్లీజ్ నాగేశ్వరరావు గారు, సాయి కృష్ణ ప్రాణాలు తీసేంత కక్ష, కసి, కోపం పోలీసులకు ఎందుకుంది? వాస్తవం మాట్లాడారు సార్. ఈయన కొట్టుడు పీకిని చెప్తే ఆగడండి. గోల్డ్ పీకే అవసరం ఎవరికి ఉందండి? గోల్డ్ పీకాల్సిన పని ఏంటండి? చూడండి ఎంతమంది పిల్లలు గోల్డ్ పీకేశాడో. అదే డాక్టర్ వచ్చి పట్టకర పట్టుకుని పీకేయటం, మళ్ళీ కట్టుకడతాం, వెళ్ళటం. ఏంటండి ఈయన సెటిల్మెంట్లు, ఈయన వ్యవహారాలు ఏంటండి? మీకు తెలీదా? విజయవాడలో ఉన్న నాయకులకి తెలీదా? ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదండి? ఇదే మల్లాది విష్ణువులు, లేదంటే మా దేవినేని అవినాష్లు, ఇదే రంగా గారు ప్రశ్నించి 38 సంవత్సరాలుగా పేద ప్రజల గుండెల్లో ఉన్నారు. మీకు అలా గుండెల్లో, ప్రజల గుండెల్లో ఉండాలనే ఆలోచన ఈ విజయవాడ సిటీలో నాయకులకు లేదా? నేను మీ అందరికీ తెలీదా? నేను ఎలాంటి ఉన్నో తెలియదా మీకు? ఒక్కసారి ఆలోచించండి. సాక్షి వారు మా ఆవేదన ఆలోచించండి. నాకు ఎవరి మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు కక్ష లేదండి. ఈ తప్పు చేసినటువంటి 7 ఉన్నారండి. ఈ 7 తప్పనిడిచి ఎంటైర్ డిపార్ట్మెంట్ అంటే మాకు గౌరవం అండి. ఈ 7 సస్పెండ్ చేసిపోతే ఎంటైర్ డిపార్ట్మెంట్ మీద మేము పోరాటం చేస్తాం. అలాగే కూటమి ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తానికి నేను ఎలాంటి 7 అంటున్నారు. ఒకటి, వాళ్ళు ఎవరనేది చెప్పగలిగితే వీలైతే చెప్పండి. ఆ 7 ఎవరు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పోలీస్ స్టేషన్కి ఇప్పటికే నాకు తెలిసి ఈ 38 రోజుల్లో కనీసం ఒక 15-20 సార్లు తిరుగుంటారేమో వద్దన్న. పోలీసుల నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? ఉన్నాడు, ఇస్తాం. అమ్మ లేడమ్మా, ఆయనకి మేము చెప్పలేం. ఆయన మామూలుగా కొట్టలేదు. అమ్మ నా మీద పెట్టమాకమ్మా, మీ పిల్లోడు లేడమ్మా, చచ్చిపోయాడమ్మా, అమ్మా ఏమనుకోవద్దమ్మా, నన్ను మాత్రం ఇరికియొద్దమ్మా అని ఆ స్టాఫే మాకు మొత్తం చెప్పారు. గోల్డ్ తీసిన కానించి, కొట్టి పారేసిన కానించి, చంపి బాత్రూమ్ లో పారేసిన కానించి మొత్తం ఇన్ఫర్మేషన్ లేవు. కాదండి, జర్నలిస్టులు కానీ, ఈ రోజు కొన్ని ప్రజా సంఘాలు కానీ, జర్నలిస్టులు కానీ, కాదు ఇది ఒక్క మాట చెప్పండి. అన్ని ఉన్నాయండి. నాగేశ్వరరావు గారు ఒక్క విషయం చెప్పండి. మీడియాలకు మేము చెప్పలేమండి. రైట్, ఒక్క విషయం చెప్పండి నాగేశ్వరరావు గారు. జర్నలిస్టులు కానీ, ప్రజా సంఘాలు కానీ, కొంతమంది లాయర్లు కానీ, వీళ్ళందరూ కూడా సాయి కృష్ణ బ్రతికే ఉండొచ్చు అని ఎక్కడో ఒక హోప్ ఇంత మిగులుంది. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అసలు లేనే లేదన్నట్టుగా కనిపిస్తోంది. స్వయంగా పోలీసులు చెప్పారని మీరు అంటున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. వాళ్ళందరికీ కూడా తెలుసండి. ఉభయ కమ్యూనిస్టులు
ఊళ్ళో కుక్క చచ్చిపోయినా అరిసేటటువంటి కమ్యూనిస్టులు ఒక్కొక్క జెండాలు కాదు, ఒక్క చేత్తో 2 జెండాలు పట్టుకుని వచ్చే కమ్యూనిస్టులను కూడా నోరు మోపించాడు. ఏమైందండి? ఏమవుద్దండి? మా పోరాటం మేము చేస్తామండి. బాయిన రమాదేవ్ అని బుడ్డ సెంతన విషయంలో ఒక మహిళ ఒంటరి పోరాటం చేసింది. 6 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళు, ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వీ హ్యావ్ ఫైట్ అగైన్స్ట్ దిస్ 7 మెంబర్స్ ఆఫ్ పోలీస్ ఓన్లీ. వీ హ్యావ్ గివ్ ద సపోర్ట్ టు అవర్ పోలీస్ డిపార్ట్మెంట్. మాకు కులంతో పని లేదు, పార్టీతో పని లేదు. నాకు సహకరించిన వాళ్ళకి నిండు 100 ఏళ్ళు కూడా మీరు బతికుండాలని కోరుకుంటాను. నాకు మద్దతు తెలియజేసిన వాళ్ళకి మీరు ఏం చెప్తే అది చేద్దాం. కానీ నా మేనల్లుడు బాడీ కావాలి. లేదు బూడిదివ్వండి, కాశీలో కలుపుకుంటా, లేదు కళ్ళేపల్లిలో కలుపుకుంటా. అంతేగాని హిందూ సాంప్రదాయం ప్రకారం మా పిల్లవాడిని మేము దహనం చేసుకోపోతే అది మా ముల్లపూడి వంశానికే, మా గాదే వంశానికే తగులుద్దండి. అయ్యా, మేము పోరాటం చేస్తున్నాం. మాకు మోరల్ సపోర్ట్ హైకోర్టులో కానీ బయట హ్యూమన్ రైట్స్లో కానీ ఉంది. మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం సార్. వీ వాంట్ మా మేనల్లుడు బాడీ సార్.